ఈ సృష్టిలో ఎన్నో కనిపిస్తున్నాయి, ఎన్నో ఉన్నాయి, కానీ ఏది శాశ్వతం కాదు. అన్నీ మారేవే. సత్యానికి అంతం లేదు, అంటే చావు లేదు. సత్యము ఉద్భవించదు, అంటే పుట్టదు. పుట్టుగా లేదు, చావు లేదు. ఏది పుడుతుందో అది సత్యం కాదు, ఏది చనిపోతుందో అది సత్యం కాదు, ఏది మార్పు చెందుతుందో అది సత్యం కాదు, ఏది ఎల్లప్పుడూ ఉండదో అది సత్యం కాదు. అలాంటిది ఏది, దాని గురించి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టమన్నాడు పత్రిక. మన బుద్ధిని వికసింపజేసుకుని ఏం చేయాలి? ఎవరైనా దాని మీద దృష్టి పెడితే అప్పుడు ముక్తి. అంటే ముందు దాని మీద దృష్టి పెట్టాలి. ఏది అంటే ఒక్కటే ఒక్కటి, అదే ఆత్మ. గుర్తుపెట్టుకోండి, ఆత్మే సత్యం. ఆత్మ అంటే ఎవరు? సాక్షాత్తు ఆ సృష్టికర్త భగవంతుడు. ఎవరైతే సృష్టిని చేశారో ఆయనకి ఏదైనా ఒక రూపం ఉంటే పేరు పెడతారు. ఏ రూపము లేదు, అంచేత ఏ పేరు లేదు. ఊరికే అందరూ ఏమని పిలుస్తారంటే ఆత్మ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో స్పిరిట్ అంటారు. అటువంటి ఆత్మ గురించి అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అని పేరు విన్నారు కదా. ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటి అంటే, ఎవరైతే ఆత్మ గురించి అధ్యయనం చేస్తూ ఉంటారో వారు ఆధ్యాత్మికతలో ఉన్నట్టే. వారు స్పిరిచువాలిటీలో ఉన్నట్టే. దాని మీదే అధ్యయనం చేస్తే వాడు స్పిరిచువల్ సైంటిస్ట్. సైంటిస్ట్ అంటే దాన్ని బాగా అధ్యయనం చేయడం, ప్రతి దాన్ని. ప్రాపంచికమైన సైంటిస్టులు ఉన్నారు. ఆధ్యాత్మిక సైంటిస్ట్ అంటే ఎవరు అంటే ఆత్మ గురించి అధ్యయనం చేసేవాడే, ఆత్మ గురించి చెప్పగలగవాడే. ఆత్మ గురించి ఎంత ఎక్కువ చెప్తే వాడంత గొప్ప సైంటిస్ట్.